ఏదో గుళ్ళో లడ్డు అంటాడు, ఇంకోటి అంటాడు. ఏదో గుడి అంటావేంటి జగన్? ప్రపంచవ్యాప్తంగా ఉండే కోట్లాది మంది హిందువులకు కలియుగ వైకుంఠ వాసునిగా కొలువైన శ్రీనివాసుని నిలయం తిరుమల పుణ్యక్షేత్రం. నువ్వు, మీ నాన్న మీ ఆచారాల ప్రకారం పవిత్ర జెరూసలేం వెళ్లారు. అలాగే మక్కా యాత్ర, గురుద్వారా, ఇలా అన్ని మతాలకు పవిత్ర స్థలాలున్నాయి. నామాలు వేసుకుని అధికారంలోకొచ్చి దేవునికే పంగనామాలు పెట్టి పరకామణి నుండి దోచుకుని కల్తీ నెయ్యితో చేసిన ప్రసాదాలను పెట్టిన భ్రష్ట పాలన నీది. డిక్లరేషన్ అడిగినప్పటి నుండి నువ్వు దొంగనామాలు పెట్టుకోవడం, కొండపైన హల్చల్ చేయడం మానేశావు. నిన్న కొండ మీద మెక్కి కొవ్వెక్కిన కరుణాకర్ రెడ్డి తలనీలాల లెక్క చెప్పాలా అని హేళన చేశాడు. ఇప్పుడు నువ్వు ఏదో ఒక గుడిలో లడ్డు అది ఇది అని చులకన చేస్తున్నావు. అది పరమ పవిత్ర ప్రసాదం. ఆ ఆలయం ఆనంద నిలయం. మాటలు జాగ్రత్త, మాట్లాడేటప్పుడు నాలుక జాగ్రత్త. ఎవడో ఏ బ్రాసిన కొడుకు మాట్లాడితే పర్లేదు, ఆంధ్ర మాజీ సీఎంగా మాట్లాడేటప్పుడు నోరదుపులో పెట్టుకో. కోట్లాది మంది భక్తులు కూడా ఓట్లు వేస్తేనే నువ్వు సీఎం అయ్యావు. ఇప్పుడు కూడా లక్షలాది మంది భక్తులు ఓట్లు వేస్తేనే ఆ 11 సీట్లొచ్చాయి. చిట్టి పావురం అయిపోతావు దైవం గురించి ఇలాగే మాట్లాడితే. జాగ్రత్త.